నేటి రాశి ఫలాలు. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు ఈరోజు దైవ దర్శనాలను చేసుకుంటారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు లాభాలను అందుకుంటారు. అలాగే నూతన ప్రణాళికలు ఎవరైతే చేస్తున్నారో వాటికి ఈరోజు కార్యరూపం అనేది వస్తుంది. ఇక ముఖ్యమైన పనులన్నీ కూడా ప్రయత్నంగా పూర్తి అవుతాయి. ఇక ఈరోజు బంధుమిత్రులతో గృహంను ఆనందంగా గడుపుతారు. మిత్రులను కలుసుకొని పాత విషయాలను గుర్తు చేసుకొని చాలా ఆనందంగా గడుపుతారు. ఇక ఈరోజు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉన్నతాధికారుల అండదండలతో ప్రమోషన్లు పొందే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలను చేపడతారు. అలాగే ఈరోజు మొత్తంగా చూసుకుంటే కర్కాటక రాశి వారికి శుభవర్తమానాలు అనేవి అధికంగా లభిస్తాయి. ప్రతి దానిలోనూ విజయం పరంపర అనేది కొనసాగుతుంది. నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారు నూతన ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నట్లయితే అవి ఫలించి ఈరోజు ఉద్యోగం లభించే అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది. ఎవరైతే కోర్టు కేసుల్లో చిక్కుకొని బాధపడుతూ ఉన్నారో వారికి అనుకూలమైన తీర్పు వచ్చే అవకాశం అధికంగా కనిపిస్తుంది. ఈరోజు మొత్తంగా చూసుకుంటే కర్కాటక రాశి వారికి ఈరోజు పరపతి పెరుగుతుంది. సన్నిహితుల నుండి సహాయ సహకారాలు అనేవి అందుతాయి. ఆప్తులతో ముఖ్యమైన విషయాలపై చర్చ అనేవి చేస్తారు. ఆర్థిక పరిస్థితి అనేది ఆశాజనకంగా ఉంటుంది. ఇక ప్రత్యర్థులతో ఏవైతే వివాదాలు నెలకొని ఉన్నాయో వాటికి పరిష్కార మార్గం అనేది దొరుకుతుంది. తప్పకుండా ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో పురోగతి అనేది లభిస్తుంది. లాభాలను గడిస్తారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత హోదాలు లభించే అవకాశం అధికంగా కనిపిస్తుంది. క్రీడాకారులు రాజకీయవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి ఉత్సాహపూరితంగా ఉంటుంది ఈరోజు. ఇక విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి చదువులలో ఉన్న ఒత్తిడిలను ఈరోజు తొలగించుకోగలుగుతారు. అలాగే ముఖ్యంగా కర్కాటక రాశిలోని మహిళలకి ఆస్తి విషయంలో అంగీకారం అనేది కుదురుతుంది. తప్పకుండా ప్రయత్నించండి. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి అదృష్ట రంగులు నలుపు మరియు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు నీలం. ఈరోజు కర్కాటక రాశి వారికి అదృష్ట సంఖ్య 4. ఈరోజు కర్కాటక రాశి వారు దుర్గాదేవి స్తోత్రాలు పఠించడం వల్ల మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.